గౌరవ సభ్యులు కమలాకర్ గారు, గతంలో మీరు మంత్రి పదవి చేశారు. ఒక మంత్రికి తెలియదనడం సమంజసం కాదు. ఆ మాటను మీరు వాపసు తీసుకోండి. సార్ అధ్యక్ష, ఆకారాలు పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు వాపసు తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు నేను మాట్లాడుతా ఉన్నా. సార్ ఒకటి స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ నుంచి మాట్లాడితే కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా సార్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎందుకు అనవసరంగా ఎందుకు సార్ అది సార్. దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష. ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం, అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరేనా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది. ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు. సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేను దయచేసి గౌరవ శాసనసభ్యులకు, ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది, బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి బిల్లుకి, ఒక విప్లవాత్మకమైన బిల్లుకి, మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా, మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు. ఆ పాత్రధారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్గా, ఒక ప్రాస్పెక్టివ్గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావనలు తీసుకురాకుండా ఉండాలని కోరుతాం.